హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మరిపల్లి కుర్రోని. భగవంతుడు ఉన్నది ఎంత నిజమే, దయ్యాలు ఉన్నాయన్నది అంతే నిజం. ముందుగా భగవంతుని కోసం చెప్తా. మాది చాలా చిన్న పల్లెటూరు, గోకుల దగ్గర. అయితే అక్కడ ఇల్లులన్నీ పాకలతో ఉన్న ఇల్లులే. ఎక్కడో ఒకటో రెండో చోట్ల పెయింటింగ్ తప్ప ఎక్కువ లేవు కాదు. ఒకరోజు నేను డ్రమ్ము మీద పడుకున్నప్పుడు ఊరందరూ గోల గోల. అప్పటికి నేను చాలా చిన్నవాడిని. అయితే గోల గోల అనిపిస్తాను. తప్పని ఆ డ్రమ్ మీద నుంచి నేను పడిపోయాను. పడిపోయి తేమ చూస్తే ఏమైందంటే ఆకాశంకి భూమికి మధ్యలోనే ఒక ఎర్రటి డ్రెస్ వేసుకుని ఒక అమ్మవారు, మూవీస్లో మనం ఎలా చూస్తుంటాము, దేవుడు మూవీలోని, అలాగే సేమ్ ఒక అమ్మవారు నాకు దర్శనం కలిగింది. ఇప్పుడు ఆ ఊళ్ళోనే ఆ అమ్మవారి పేరు గొట్టం అమ్మవారు అనేసి పిలుస్తారు. ఆ అమ్మవారిని పూజిస్తే గ్యారంటీగా మంచి జరుగుతుందని కోరిక తీరుతుందని కూడా ఇప్పటికీ నమ్ముతారు. అయితే ఇంకా నెక్స్ట్ దయ్యం కోసం వస్తా. దయ్యం గురించి ఏంటంటే, ఒక రోజు రాత్రి 2 ఆ టైంలోనే నేను స్టార్టింగ్ వరండాలో పడుకునేవాడిని. అయితే 2 గంటలకి సౌండ్ వస్తే లేస్తే ఒక ఆవిడ వచ్చేసి అగ్గిపెట్టి ఉందా, చుట్ట వెలిగించుకోవడానికి అగ్గిపెట్టి ఇవ్వాల్సానంటే, అప్పుడు నేను టైం చూడలేదు. ఆవిడ అడిగింది కదా అని చెప్పేసి తెల్లరైపోయిందాం అనుకుని చెప్పేసి అగ్గిపెట్టిస్తే వెలిగించుకొని టప్ను మాయమైపోయింది. అప్పుడు నేను ఇంత సడన్గా మాయమైపోయింది, ఏటైందప్ప అసలు నాకే బుర్ర కొంచెం. అప్పుడు అది 6th క్లాస్ చదువుతున్నా. ఇది ఎలా జరిగింది అసలు, ఏంటి సడన్గా అగ్గిపెట్టి ఇచ్చాను, ఆవిడ వెలిగించుకొని టప్ను మాయమైంది, ఏటబ్బా అసలు. టైం చూస్తే 2. అయితే అది ఎక్కడా కూడా కాదు, పల్లెటూరులో కూడా కాదు, సిటీలో గోపాలపట్నంలో జరిగేది ఇన్స్టెంట్ ఇది. కానీ ఇప్పటికీ నేను అప్పుడు అనుకున్నా, దేవుని చూసాను, ఇప్పుడు దయ్యాలు కూడా అనేసి అనుకుంటున్నాను. కానీ దయ్యాలు ఉన్నాయి అన్నది మాత్రం నిజంగా ఉన్నాయి. ఎందుకంటే నేను అవి ప్రూవ్ చేయగలను. ఒకసారి తిరుపతి వెళ్ళినప్పుడు, కాళ్ళు వెళ్ళినప్పుడు కూడా, అది ఊరి పేరు తెలియదు, రాజమండ్రికి విజయవాడకి మధ్యలో అనుకుంటా, రాత్రి 1 గంట ఆ టైంలోనే గిన్నె ముక్కలు, మన ఇంట్లో వాడుకున్న గిన్నెలు ఉంటాయి కదా, అవి పెడితే సౌండ్ అలా వస్తాయి, యాసిడ్ అదే సౌండ్ వచ్చేవి. కారు ఆపేవారు, చూస్తే ఏం లేదు. మళ్ళీ కారు కొంచెం ఒక 5 minutes ముందుకు మూవ్ చేయగానే మళ్ళీ సౌండ్లు వచ్చేవి. ఎందుకు వచ్చేది తెలియదు. అందుకే అన్న, దేవుని ఉన్నది ఎంత నిజమో, దయ్యం ఉన్నది అన్నది కూడా అంతే నిజం. కాబట్టి ఈ వీడియో మీకు చేసి చెప్తున్నాను. మీరు కూడా దయ్యాలు లేవేట్లేవు అనేసి అనుకోకండి. దయ్యాలు మాత్రం పక్కా ఉన్నాయి, దేవుడు కూడా పక్కా ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్.